అండి, వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో గుంత పొంగనాలండి. మనకు పిల్లలు ఇష్టంగా తినేటట్లు కొంచెం డిఫరెంట్గా చేసాము. చాలా బాగుంటాయి, ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. పొంగనాలకు కారం చట్నీ చాలా మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది నెల్లూరు స్టైల్లో. ఇలా ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఇలా వేపుకోవాలండి. పచ్చిమిర్చికి కొద్దిగా ఘాటు పెట్టుకున్నట్లయితే ఇవి పగల కన్నా ఉంటాయి. ఇందులోనే చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలండి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇట్లా పచ్చి కొబ్బరి కూడా కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. ఇందులోనే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే. ఇప్పుడు మనకు స్టవ్ ఆఫ్ చేసేసి 2 స్పూన్లు పప్పులు కూడా వేసుకొని లైట్గా వేపుకోవాలండి. ఇందులో లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇవి అన్నీ ఒకసారి కలుపుకొని చల్లారి పెట్టుకోవాలి. ముందుగానే పల్లీలు వేయించి పెట్టుకొని ఇట్లా పొట్టు తీసి పెట్టుకోవాలండి. ఇవి మొత్తం చల్లారాక మిక్సీ జార్లో పల్లీలు అలాగే ముందుగా వేయించుకున్నాం కదండి పప్పులు పచ్చిమిర్చి, ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ. ఇది నెల్లూరు స్టైల్లో కాబట్టి ఇక్కడ చింతపండు యాడ్ చేయట్లేదండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా కూడా బాగుంటుంది. చింతపండు వేయడం వల్ల మనకు సాయంత్రం వరకు అయినా కూడా పల్లీ చట్నీ పాడుకోకుండా బాగుంటుందండి. ఇందులో మనము పచ్చి కొబ్బరి పప్పులు కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ పచ్చడి మనకు ఎక్కువ నిలువ ఉండదు. ఇన్స్టెంట్గా అయితే చాలా బాగుంటుందండి. దీనికి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, పోపు పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీ. మనకు స్ట్రీట్ ఫుడ్లో ఇన్స్టెంట్గా ఇస్తారు కాబట్టి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదే మీరు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకున్నారనుకో మనకు ఈవినింగ్ కానీ నెక్స్ట్ మార్నింగ్ కూడా బాగుంటుందండి. ఈ చట్నీకి మనకు పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పప్పులు మనకి ఇక్కడ కారాన్ని అనేది తగ్గించేస్తాయి. అందువల్ల మనకు కొంచెం ఎక్కువగానే వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే కొద్దిగా వాటర్ కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు చట్నీని. ఇప్పుడైతే పోపు చూద్దామండి. బాండీల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇవి బాగా వేయించుకోవాలి. ఈ పోపు అనేది బాగా వేగాలండి. మనకు ఆవాలు కానీ జీలకర్ర ఈ కరివేపాకు కూడా బాగా ఎండినట్టు వేగిపోవాలి. ఇందులో లాస్ట్లో కొద్దిమీర కూడా యాడ్ చేసుకొని మనం ఇక్కడ పల్లీల చట్నీలో ఈ పోపు అంతా వేసుకోవడమే. అంతే అండి. చట్నీ అయితే చాలా బాగుంటుంది ఈ పోపుతో. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఆ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడైతే మనం గుంత పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ గుంత పొంగనాలకి పల్లీ చట్నీతో పాటు ఇక్కడ కారం కూడా చేశానండి. కారం కూడా దోశలకు కానీ ఇడ్లీ ఇట్లా పొంగనాలు చాలా బాగుంటుంది. ఇది నేను యూట్యూబ్ షార్ట్లో అప్లోడ్ చేశాను. వీడియో లెంత్ అయిపోతుందని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ గుంత పొంగనాల కోసము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2-3 ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలను ఇందులోనే వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 10 నిమిషాలు నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లోనే కొద్దిగా సేపు వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్నాక కొద్దిసేపు వేయించుకోవాలండి. ఇలా ముందుగా వేయించుకున్న పల్లీలను పలుకులుగా చేసుకొని ఇందులోనే వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా పప్పులు వేసుకోవాలి. ఇందులోనే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఇది చల్లారబెట్టుకోవాలండి. ఇలా పల్లీలు వేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటికి ఏ కాంబినేషన్ కూడా అడగరు. మనకు కారం కానీ చట్నీ కానీ పల్లీలు ఉంటాయి, ఇందులో పచ్చిమిర్చి ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం దోసపిండిని అయితే రెడీ చేసుకుందాము. ఇలా దోసపిండిలో కొద్దిగా సాల్ట్ అలాగే వంట సోడా వేసుకోవాలి. ఈ దోసపిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. దోశ కంటే కొద్దిగా తిక్కుగా కలుపుకోవాలి. మనం ముందుగా వేయించుకున్నాం కదండి ఆనియన్స్ని, అది చల్లారాక ఇందులోనే వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది చల్లారిపోయింది కాబట్టి ఇందులో వేసి కలుపుకోవాలండి. ఇది బాగా కలుపుకునేటప్పుడు కొద్దిగా బీట్ చేసినట్టు కలుపుకున్నట్లయితే మనకు పొంగనాలు లోపల గట్టిగా లేకుండా ఫ్లఫీగా వస్తాయండి. సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇట్లా కొంచెం బాగా కలుపుకొని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం బీట్ చేస్తూ కలుపుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈ ప్రాసెస్లో చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ గుంత పొంగనాలు కాంబినేషను పల్లీ చట్నీ ఈ వీడియోలో చేశానండి. కారం మాత్రము వీడియో లెంత్ అయిపోతుందని నేను షార్ట్ వీడియోగా చేశాను. ఒకసారి చూడండి. అది దోశలకు కానీ ప్రతి ఒక్క దానికి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా ఉందో కూడా నాకు తెలియజేయండి. ఇప్పుడు గుంత పొంగనాలు పెనం పెట్టుకునేసి ఇది హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టవ్. లేదంటే మనకు గుంత పొంగనాలు అడుగున మాడిపోతాయి, లోపల పిండి అలానే ఉంటుంది.
మనము గుంత పొంగనాల పిండి కూడా మరీ ఎక్కువగా వేయకూడదండి. మనం పెనం కంటే ఎక్కువగా వేయకూడదు, కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. అప్పుడే మనకు పొంగనాలు అనేది బాగా ఉడుకుతాయి. 10 మినిట్స్ తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసి మనము వీటిని తిప్పుకోవాలి. చూడండి, ఇట్లా మనకు మీకు తెలుస్తుంది ఇది కింద ఉడికిందా లేదా, మనకు అంత డ్రై అయిపోతుంది పిండి. అప్పుడు ఇలా మనం తిప్పుకున్నామంటే మనకి ఈజీగా తిరిగిపోతాయి ఇవి గుంత పొంగనాలు. ఇలా మొత్తం అన్నీ తిప్పుకొని కాల్చుకోవాలండి. అంతే అండి, పొంగనాలు ఈజీగా చేసుకోవచ్చు. మీకు చూడడంలో ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఒకసారి చేశారంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్లో బోండాలు ఉన్నాయండి, వాటికి చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇట్లా గుంత పొంగనాలకు కానీ దోశలేకి, బోండాలకి, ఇడ్లీలేకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.